కోపం వస్తే. గోవిందనగరి గ్రామంలో సుందరయ్య అనే రైతు ఉండేవాడు. కొడుకు రమేష్ 10వ తరగతి చదువుతున్నాడు. రమేష్ మంచివాడే కానీ కోపిష్టి. కాకపోతే ఎంత కొట్లాడినా కోపం దిగిపోగానే క్షమాపణ అడుగుతుండేవాడు. రమేష్ రోజు ఇలా గొడవలు తెస్తుండడంతో రంగయ్య అతన్ని గట్టిగా మందలించేవాడు. రమేష్, నీకు కోపం వచ్చినప్పుడల్లా పెరటి తలుపుకి ఓ మేకు కొట్టు అని చెప్పాడు. రమేష్ ఆ తర్వాత నుంచే మేకులు కొట్టడం మొదలుపెట్టాడు. రాను రాను ఆ మేకులతో తలుపంతా అందవిహీనంగా కనిపించసాగింది. ఒకరోజు రంగయ్య రమేష్కి అది చూపించి, ఈ మేకులతో తలుపు చూడడానికి అసహ్యంగా ఉంది కదా, నువ్వు కోప్పడే కొద్దీ ఎదుటి వాళ్ళు కూడా నిన్ను ఇలాగే చూస్తారు అని చెప్పాడు. అర్థమైంది నాన్న, నన్ను నేను మార్చుకుంటాను అన్నాడు. మంచిదే, నువ్వు కోపాన్ని నిగ్రహించుకున్న ప్రతిసారి ఒక్కో మేకు తీసేస్తూ ఉండు అన్నాడు. రమేష్ అలాగే తీయడం మొదలుపెట్టాడు. రమేష్ కోపం తగ్గి మేకులన్నిటిని తీసేసినా వాటి తాలూకు రంధ్రాలు తలుపు నిండా మిగిలిపోయాయి. అప్పుడు రంగయ్య రమేష్ భుజం మీద చెయ్యి వేసి, నువ్వు ఎదుటి వాళ్ళపైన కోపం చూపిస్తున్నప్పుడల్లా వాళ్ళ మనసులో నువ్వు మేకుని దించినట్టే. ఆ తర్వాత చెప్పే క్షమాపణ కొట్టిన మేకుని తీయడం లాంటిది. నువ్వెంత నిజాయితీగా శ్రద్ధగా మేకుని తీసినా ఎదుటి వాళ్ళ మనసు పైన ఇలాంటి చిల్లు ఒకటి మిగిలిపోతుంది. కాబట్టి ఎవరి మీద అనవసరంగా కోప్పడకూడదు అని చెప్పాడు. రంగయ్య మాటల్లోని నిజాన్ని గ్రహించిన రమేష్ మరెప్పుడు ఇతరుల మీద కోపాన్ని ప్రదర్శించలేదు. ఇలాంటి మోరల్ స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.